బీసీ కమిషన్ చైర్మన్ వకలాభరణం కృష్ణ మోహన్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు దమాషా మేరకు రిజర్వేషన్లు అమలు కావాలన్నారు బీసీ కమిషన్ చైర్మన్ వకలాభరణం కృష్ణ మోహన్. కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ సాంప్రదాయం స్వాగతం పలికి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు ఆలయ ఈవో భాస్కర్ రావు. దర్శన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీసీ కమిషన్ చైర్మన్ గా 3 ఏళ్ల పదవీ కాలం ఎంతో ఆత్మ సంతృప్తిని ఇచ్చిందన్నారు. కుల గణనకు ప్రశ్నావళి రూపొందించి ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు నిర్దిష్ట ప్రణాళికలు అందజేశామన్నారు. ఏ జాతుల హక్కుల కోసం కృషి చేశానో ఆ వర్గాలకు చెందిన బీసీ కమిషన్ చైర్మన్ గా పనిచేయడం తన జీవితంలో మర్చిపోలేని మధుర ఘట్టమని తెలిపారు. బలహీన వర్గాల కుల గణన నిర్వహించాలని చిరకాలంగా కోరుతున్నారని, అది ఎలాంటి అడ్డంకులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడానికి శక్తిని ఇవ్వాలని నరసింహస్వామిని కోరినట్లు తెలిపారు. పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. మా కుటుంబ సమేతంగా వచ్చి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా ఈ రోజుతో మరి పదవీ కాలాన్ని పూర్తి చేయడం, ఈ 3 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల యొక్క వాస్తవ జీవన స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం నాకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి యొక్క సలహా సూచనల మేరకు ఈ ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారిగా గణన చేయాలనేటువంటి వారి లక్ష్యం మేరకు నాకు ఇచ్చినటువంటి యాక్షన్ ప్లాన్ మేరకు రాష్ట్ర బీసీ కమిషన్ ఆ దిశగా కూడా కొంత ప్రయత్నం చేసి ఇంటింటికి వెళ్ళి కుల గణన ఏ విధంగా చేయాలి, ఏ ప్రశ్నలు సంధించాలి, జీవన స్థితిగతులను ఎట్లా అధ్యయనం చేయాలనేటువంటి దాంట్లో కసరత్తు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 64 ప్రశ్నలతో కూడినటువంటి ప్రశ్నావళిని కూడా అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటి దాంట్లో ప్రధానంగా ఈ 2.5 ఏళ్లుగా నేను విశేషంగా కృషి చేసి ఏ పద్ధతి ప్రకారం పోతే బీసీ రిజర్వేషన్లను సమగ్రంగా నిర్ణయించగలుగుతాం అనేటువంటి దానికి ఆలోచన దిశగా ప్రయత్నం చేసి 2 పద్ధతులను రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పద్ధతిలో ఇవాళ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా త్వరలోనే చేపట్టడం జరుగుతుంది. ఏది ఏమైనా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క కులగణన చేయాలని చెప్పి నిర్ణయించడం, నా నేతృత్వంలోని రాష్ట్ర బీసీ కమిషన్ చేసినటువంటి సిఫార్సుల మేరకు గతంలోనే మంత్రిమండలి ఆమోదించడం, దాని మేరకు శాసనసభ కూడా ఏకగ్రీవంగా ప్రభుత్వం పెట్టినటువంటి తీర్మానాన్ని ఆమోదించి తర్వాత పరిణామ క్రమంలో జీవోఎంఎస్ 26ను విడుదల చేయడం అనేటువంటిది నాకు నిజంగా కూడా చాలా సంతృప్తిగా ఉంది. బీసీలు చిరకాలంగా, బలహీన వర్గాలు చిరకాలంగా కులగణన చేసి మా జీవన ప్రమాణాలు పెంచండి, మా జనాభా ప్రకారం మాకు అవకాశాలు కల్పించండి అని చెప్పి కోరుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆ దిశగా ప్రయత్నాలు చేయడం, ఇలాంటి కార్యక్రమంలో ప్రభుత్వం రేపు భవిష్యత్తులో కులగణన ఇంకా చాలా సమృద్ధిగా చేపట్టేటటువంటి కార్యక్రమం ఉంది. కానీ ప్రాథమికమైనటువంటి దశలో కులగణన చేయాలని చెప్పి సిఫారసు చేయడము,
ప్రశ్నావళిని రూపకల్పన చేసి ప్రభుత్వానికి అందించడం అనేటువంటిది ఈ 3 ఏళ్ల పదవి కాలంలో చాలా సంతోషంగా ఉంది. రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం నా అనుభవాన్ని, నేను 3 ఏళ్లుగా చేసినటువంటి కృషిని గుర్తించి ఇంకా మరి సహకారం కావాలని చెప్పి కోరితే తప్పనిసరిగా నేను ప్రయత్నం చేస్తాను. ఒకనాడు ఉద్యమకారుడిగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా 2 సార్లు బీసీ కమిషన్ సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలి బీసీ కమిషన్లో సభ్యుడిగా, ఇవాళ 2019 నుంచి 21 ఈ రోజు వరకు 3 ఏళ్ల పాటు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా దేశంలో ఎవరికి రానటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం నాకు వచ్చింది. ఏనాడు ఏ బాధ్యతలో ఉన్నా ఈ జాతి సమృద్ధి కోసం, సమగ్ర అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేయడం జరిగింది. 3 ఏళ్ల పాటు కొనసాగడానికి గతంలో నన్ను నియమించినటువంటి ప్రభుత్వానికి ఈరోజు నేను కొనసాగడానికి ఏదైతే సమయం మిగిలిందో ఈ 8 నెలలు 9 నెలల పాటు సమయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు నన్ను కొనసాగించి నాకు సంపూర్ణమైనటువంటి సహకారం అందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు కూడా ఎప్పటికప్పుడు అనేకమైన సలహాలు ఇస్తూ ఈ రాష్ట్రంలో పేద వర్గాల సంక్షేమానికి ఏ విధంగా ముందుకు పోవాలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వమని చెప్పి నన్ను కోరినప్పుడు వాటికి అనుగుణంగా అనేకమైనటువంటి సూచనలను, సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఇంత గొప్పగా నాకు సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఆ విధంగానే ఉప ముఖ్యమంత్రి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కులగణన నిర్విఘ్నంగా కొనసాగాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకుపోవాలి, స్థానిక సంస్థల్లో బీసీలు ఏదైతే కోరుతా ఉన్నారో వారికి అనుగుణంగా కొత్తగా వచ్చేటటువంటి బీసీ కమిషన్ కూడా ఆ యొక్క రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించి స్థానిక సంస్థల్లో బీసీ ప్రజా ప్రాతినిధ్యం ఎక్కువగా వచ్చే విధంగా ముందుకు తీసుకుపోవాలి. అలాంటి కార్యక్రమంలో నా సహకారం ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం అడిగితే తప్పనిసరిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొక మారు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఇలవేల్పైనటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యొక్క దర్శనం చేసుకొని వారి సమక్షంలో కొన్ని మాటలు చెప్పాలని వచ్చిన సందర్భంలో నాకు సహకరించినటువంటి అధికారులకు, ఆ విధంగానే గౌరవ పాత్రికేయ మిత్రులందరూ కూడా నా సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.